మరోవైపు వైఎస్ జగన్ అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో జీవీఎంసీ ఎదురుగా ఇప్పటికే ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రజానీకం సిద్దమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజానీకం స్వచ్ఛందంగా ఈ ధర్నాలో పాల్గొనడం ద్వారా, ఈ నిరసన చేపట్టడం ద్వారా తాము ఏదైతే జగన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ సిబిఐ ఎలాంటి చర్యలకు పాల్పడుతోందన్నది ఈ విషయంలో సుస్పష్టం చేసేందుకు, తమ నిరసన వ్యక్తం చేయడం ద్వారా తమ అభిప్రాయం ఏంటో వెల్లడి చేసేందుకు ప్రజానీకం సిద్దమవుతున్న వాతావరణం కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా నిర్బంధించారు. సత్యాన్ని జైల్లో పెట్టి ఈ రోజు సంతకాలు చేసినటువంటి మినిస్టర్లందరూ బయట ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ తుడుచు పెట్టుకుపోతే ఒక దురుద్దేశంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టడం జరిగిందని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అందుకే ప్రజా ఉప్పెన ఈ రోజు ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావాలి, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే 294 సీట్లు కూడా వైఎస్ఆర్ గెలిచే విధంగా మేము ఓట్లేసి తీరుతాం. ఈ రోజు సిబిఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో పావుగా వాడుకుంటున్నారు కాబట్టి ఆ సిబిఐ కళ్ళు తెరిచి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వచ్చే విధంగా చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. కడప కలెక్టరేట్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు దీక్ష చేపడుతున్నారు. భారీ స్థాయిలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో ఇక్కడికి ప్రజలు తరలి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీక్షలో కూర్చున్నారు. మీరు చూస్తున్నారు, చాలా మంది ప్రజలు అన్ని నియోజకవర్గాల నుంచి పులివెందుల, కడప, అదేవిధంగా రైల్వే కోడూరు దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి రాయచోటి ప్రాంతం నుంచి కూడా భారీగా ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన దగ్గర ఇప్పుడు కడప జిల్లా కన్వీనర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి. 18 అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో జగన్మోహన్ బ్రహ్మరథం పట్టే చూసి ఓరవలేక అరెస్ట్ చేయడం జరిగింది. 6 ఛార్జ్షీట్లు వేసి ఈ రోజు బెయిల్ రానికని చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రోజు తెలుసు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా నిరసన దీక్షకు తరలి వస్తున్నారు. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా జగన్మోహన్ ని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఈ రోజు జరుపుతున్నాం. రాబోయే రోజుల్లో మా నాయకుని ఖచ్చితంగా ఆనిముత్తులాగా బయటకు వస్తారు. ఈ సిబిఐ, కాంగ్రెస్, టీడీపీ 2 కుట్రలు పడినాయి. వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడాయి. చాలా బాగా స్పందన ఉంది. ఎందుకంటే 10 గంటలకొని అనౌన్స్ చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ ముందర. ఈ రకంగా నిరసన దీక్ష చేపడతామని చెప్పేసి మేము చెప్పడంతో 9:30కే ప్రజలందరూ కూడా వేలాది మందిగా ఈ రోజు తరలి రావడం జరిగింది. ఏడాది కాలంగా వైఎస్ జగన్ ను జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మౌన దీక్ష జిల్లా కలెక్టరేట్ ఎదురు జరుగుతుంది. ఈ జిల్లా కలెక్టరేట్ ఎదురు జరుగుతున్న ఈ మౌన దీక్షకు ఎమ్మెల్యేలు భూమన్ కరుణాకర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, ఈ నారాయణ స్వామి తదితరులు పాల్గొంటున్నారు. ప్రజలందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారిని చిరస్మరణీయుడైనటువంటి మహానేతగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి ఏ చిన్న తప్పు చేయలేదని, ఒక్కరోజు కూడా ప్రభుత్వంలో భాగస్వామి కానటువంటి వ్యక్తి మీద, ఒకరోజు కూడా సచివాలయం ముఖం కూడా చూడనటువంటి వ్యక్తి మీద ఇంత దుర్మార్గంగా హేయమైనటువంటి రీతిలో కేసులు బనాయించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి తీరుకు ఇది ఒక నిదర్శనం. ప్రభుత్వం చేస్తున్నటువంటి దానికి కొమ్ము కాస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ కుట్రను బహిర్గతపరచాల్సిన అవసరం మాకున్నది కనుక ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క నీతి నిజాయితీలను ప్రజలకందరికీ తెలియజెప్పడం కోసమనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కనీసం ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా ఒక వ్యక్తిని అక్రమంగా జైల్లో పెట్టి ఈరోజు అతనికి మానవ హక్కుల ఉల్లంఘన జరిగే విధంగా సిబిఐ ప్రవర్తిస్తోంది. ఇది న్యాయస్థానాలు కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు సిబిఐ ఛార్జ్షీట్స్ వేసిన కేసుల్లోనే 100 కేసుల్లో సిబిఐ ఛార్జ్షీట్ వేస్తే దాదాపు 99 కేసులు కోర్టులో కొట్టివేయబడుతున్నాయి. అంటే సిబిఐ గతంలో చూసుకుంటే సిబిఐ వేసిన కేసుల్లోనే శిక్షలు పడని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో అన్యాయంగా, అక్రమంగా ఒక వ్యక్తిని సంవత్సరాల పాటు జైల్లో పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. రేపు కోర్టు జగన్మోహన్ రెడ్డి గారిని నిర్దోషిగా ప్రకటిస్తే ఈ సంవత్సర కాలాన్ని, అతను జైల్లో పెట్టిన సంవత్సర కాలాన్ని ఏ రకంగా కాంపెన్సేట్ చేయగలుగుతారు, ఏ రకంగా తీసుకురాగలుగుతారు?